మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వివిధ హాస్టళ్లలో నుంచి దూర ప్రాంతాల పరీక్ష సెంటర్ కేంద్రాలకు వెళ్లే 10వ తరగతి హాస్టల్ విద్యార్థులకు గత వారం రోజుల నుంచి ఉచితంగా మాజీ ఎంపీ కవిత హరితమ్మ ఆధ్వర్యంలో ఉచితంగా ఆటోలు పెట్టి సేవలు అందజేశారు. మహబూబాబాద్ పట్టణంలో సుమారు 20 ఆటోలను గత వారం రోజులుగా ఉచితంగా విద్యార్థులను తీసుకెళ్లి పరీక్షా కేంద్రాల వద్ద దింపడం, వారికి ఉచితంగా వాటర్ బాటిల్ ఇవ్వడం, జోష్ అందజేసి తిరిగి హాస్టల్ వద్దకు ఉచితంగా దింపారు. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ మా కోసం మాజీ ఎంపీ కవిత హరితమ్మలు ఉచితంగా ఆటోలు పెట్టి సేవలు అందజేసినందుకు వారికి, వారి టీం సభ్యులకు విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రమణ పోజిషన్ రాండ్రా ఆటోలు మీకు ఫ్రీ, ఆటోలు కూడా ఫ్రీ. రండి బండ్లునే వాళ్ళది. మీరు రారా? Hi ma'am. Yes ma'am. అందరం చాలా బాగా ఎగ్జామ్స్ రాసాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. మా కోసం ఆటో పంపించినందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఎందుకంటే మాకు అసలు ఎండలో నిలబడాలంటేనే అసలు ఓపిక రాకపోయేది. ఈరోజు మంచిగా ఆటోస్ మాకు అందించారు. ఇంకా మాకు వాటర్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మాకు మార్నింగ్ ఆటో వచ్చి మమ్మల్ని ఎగ్జామ్ హాల్ దగ్గర నింపేసి మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మాకోసం ఆటో చాలా మందికి ఆటోస్ లేకుండా ఎక్కడ దింపాలో కూడా అర్థం కాక అసలు ఎలా ఎల్లలో తెలియక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందుకే ఇప్పుడు మాకు 7 ఎగ్జామ్స్ అయిన వరకు మాకు చాలా థ్యాంక్ యూ మేడం. నాకు చాలా హ్యాపీగా ఉంది. కవిత మేడం అండ్ హరిత మేడం, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
అవకాశాలు నాయకురాలు మాజీ ఎంపీ గారు అని చెప్పి వాళ్ళ రైతమ్మ మరియు రాష్ట్ర నాయకురాలు రైతమ్మ గారి ఆదేశానుసారంగా మేము కూడా సొసైటీకి ఏదో కొంత చేయాలనే కాన్సెప్ట్ తోటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మేము మా వంతు కృషిగా చేయడానికి ఉద్దేశంతో గత 10 రోజుల నుంచి నడుస్తున్నటువంటి ఎస్ఎస్సీ విద్యార్థుల యొక్క వార్షిక పరీక్షల్లో వాళ్ళకు ఫ్రీ ఆటో సర్వీస్ పెట్టడం ప్లస్ వాళ్ళకు వాటర్ బాటిల్స్ ప్లస్ ఈరోజు విజయవంతంగా 7వ రోజు కంప్లీట్ అయింది. అందులో భాగంగానే ఇవాళ జ్యూస్ను మరియు వాటర్ బాటిల్ కూడా పంపిణీ చేయడం జరిగింది ఎస్ఎస్సీ విద్యార్థులకు. మేము గత స్కూల్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి 4 సెంటర్లలో ప్రతి సెంటర్కి 5 ఆటోలు చొప్పున మేము పెట్టడం జరిగింది. మాంటిసోరీ స్కూలు ప్లస్ ఫాతిమా హై స్కూలు, సోషల్ వెల్ఫేర్, అలాగే గర్ల్స్ హై స్కూల్ ఈ 4 సెంటర్లలో మేము ఏర్పాటు చేసి ఈరోజు విజయవంతంగా 7వ రోజు కంప్లీట్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా ఈ రోజు కూడా వాళ్ళకు జ్యూస్లను వాటర్ బాటిల్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే మా యొక్క టీము నిహాల్ కృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మాకు సహకరిస్తున్నందుకు. అలాగే మా యొక్క టీం అయిన లక్ష్మణ్ గారు, అలాగే అంజీ గారు, సంపత్ గారు మరియు రాజేష్ గారు, మిగతా మా బ్రదర్స్ అందరికీ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ముందుగా మరిన్ని ప్రోగ్రామ్స్ కూడా మా యొక్క నాయకురాలు చెప్పినటువంటి వాళ్ళకి అడుగుజాలు నడుస్తూ మరిన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఒక సొసైటీకి ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. మీరు మాకు సహకరిస్తున్నట్టు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చేస్తూ